మనందరము మన రెండు హస్తాలు చాపి మన రక్షకుడు విమోచకుడైన దేవాది దేవునికి హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిద్దాము. స్తోత్రం నాయన, స్తోత్రము ప్రభువ. మీకే కోటాను కోట్ల స్తుతి వందనములు, సహస్రహస్ర స్తుతి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. స్తోత్రం స్తోత్రం. మనలను ప్రేమించి ప్రభు మనకు ఈ 21 దినాల దానియేలు ఉపవాస ప్రార్థన వ్రత దినాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ఉందాం. ఈరోజు 18వ రోజు. ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనము దేవునికి ఉన్న నామాలు అంటే వేరే అర్థం కాదు. నామాలు అంటే పేర్లు, నామములు దేవునికి ఉన్న పేర్లు. దేవునికి నేను మొదటి 3 రోజులు 4 రోజులు చెప్పాను రిపీటెడ్గా. ఏంటంటే దేవునికి పేరు మనకు పెట్టేటట్లుగా సహజంగా ఎవరు పెడతారు? మనకు పేర్లు తల్లిదండ్రులు పెడతారు. మరి దేవునికి తల్లిదండ్రులు ఎవరున్నారు? ఎవరు పెట్టారు పేర్లు అంటే ఆయనకు తల్లిదండ్రులు ఎవరు లేరు, ఉండనక్కర్లేదు. ఎందుకని చెప్పాము? ఆయన ఎవరి చేత సృష్టించబడేవాడు కాదు. ఆయన స్వయంభవుడు అంటే తనకు తానే కలిగినవాడు, తనను ఎవరు కలిగించనక్కర్లా. తర్వాత తానే సమస్తమును కలిగించగలడు, తనకు తానే ఉద్భవించగలడు. తర్వాత తానే సమస్తమును సృజించగలడు. దానికే ఒక పేరు ఏంటంటే, సహజంగా ప్రజల్లో ఉండే పేరు, మన దేశంలో వాడే పేరు ఏంటంటే సృష్టి స్థితి లయకారకులు అంటారు. సృష్టి స్థితి లయ, నిర్మించటం, కొనసాగింపు చేయటం, నాశనం చేయటం. దేవుడు నాశనం చేయటం అని కాదు, కానీ ఈ భూమి, ఈ ఆకాశం, ఇవన్నీ కూడా, ఈ భూమి శపించబడింది. అది ఆ శాపం నుండి కూడా ఒక రోజున ఏమవుతుందంటే ఇదంతా ఏమవుతుంది? విమోచించబడతాయి, విముక్తి పొందుతాయి. ఇవన్నీ కూడా గతించిపోయి, నశించిపోయి, అంతరించిపోయి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఏర్పడతాయి. అది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అయితే ఆ దేవునికి ఉన్న గుణలక్షణాలను బట్టి, ఏమిటి ఆ గుణలక్షణాలంటే, మనందరినీ క్షేమంగా ఉంచే, మనలందరినీ భద్రతతో ఉంచే, మనలందరినీ శోధనలో విజయం ఇచ్చే, మనందరికీ శ్రమలో జయమునిచ్చే, పోరాటాల్లో జయమునిచ్చే, యుద్ధాల్లో విజయాన్నిచ్చే, మనకు అభివృద్ధినిచ్చే, ఆశీర్వాదాన్నిచ్చే, అన్ని రకాలుగా మనలను కాచి కాపాడి ఆదరించి బలపరచి మనలను వెన్నంటి ఉండే మన దేవునికి ఉన్న మనకు మేలు చేసే గుణాలను బట్టి మనం పిలుచుకునే పేర్లు ధ్యానిస్తున్నాం. ఆ పేర్లు హెబ్రీ మూల భాషలో మనకు ఏ పేరు పలకబడుతుంది, ఏ భావం అందులో స్ఫురింపజేయబడుతుంది అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో భాగంగా మనందరికీ సుపరిచితమైనది, ఆలస్యంగా ధ్యానం చేస్తున్నాం, జెహోవా రాఫా, RAPHA. చాలామంది రఫా అంటారు, రఫా కాదు, జెహోవా రాఫా, RAP. జెహోవా స్పెల్లింగ్ తెలుసు కదా. జెహోవా అంటే JEHOVAH. జెహోవా అంటే ఎవరు? జెహోవా అంటే యావే, యెహోవా దేవుడు, తండ్రి, సృష్టికర్త, యావే. ఆ యావే రాఫా అంటే స్వస్థపరచువాడు. దాన్ని జెహోవా రాఫా అంటే స్వస్థపరచువాడు అనే దానికి భావం ఏంటంటే ద లార్డ్ హూ హీల్స్, స్వస్థపరిచే దేవుడు. లేదా ద లార్డ్ ఈజ్ మై హీలర్, నా దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు. చెప్పండి, నా దేవుడైన యెహోవా నన్ను స్వస్థపరచువాడు. నా దేవుడైన యెహోవా నన్ను స్వస్థపరచువాడు. స్వస్థత అనే విషయానికి వచ్చినప్పుడు చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ప్రజలు సాధారణంగా స్వస్థత అన్న వెంటనే వాళ్ళకు స్ఫురించే భావం కానీ, వారికి స్ఫురించే ప్రప్రథమమైన ఆలోచన ఏంటంటే శరీరానికి కలిగే రోగము అని. శరీరానికి కలిగే రోగం. పరిశుద్ధ గ్రంథం చెప్పేది జనరల్గా ఉండే సత్యం ఏంటంటే
రోగం అనేది లేదా స్వస్థత రెండు రకాలు. ఎన్ని రకాలు చెప్పండి? స్వస్థత రెండు రకాలు. అదేంటంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఎన్ని రకాల స్వస్థతలు ఉంటాయి? రెండు రకాల స్వస్థతలు ఉంటాయి. ఒకటేమో ఫిజికల్, రెండవది స్పిరిచువల్. స్పిరిచువల్ అనేది ఒకటే. ఇందులో ప్రధానంగా రెండు భాగాలు. అదేంటంటే ఒకటి ఆత్మీయమైనది లేదా ఆధ్యాత్మికమైనది, రెండవది శారీరకమైనది, భౌతికమైనది. ఇప్పుడు ఆధ్యాత్మికమైనది ఒక రకమే. ఆధ్యాత్మికమైనది ఇది ఒక రకమే. పర్లేదు ఉంచా, తీసుకుంటుందని చెప్పు. ఆధ్యాత్మికమైనది అంతా కూడా ఏంటి? ఒక రకమే. అంటే ఏంటది ఆధ్యాత్మికమైనదంటే ఈ శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్న ఈ మానవుని విభాగాల్లో ఒక భాగమైన లోపల దేవుని ప్రతినిధిగా, మనస్సాక్షిగా, దీపముగా ఉంచబడిన మనలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ సంబంధమైన స్వస్థత ఒకటి కావాలి. రెండవది ఏమన్నాం? శరీర సంబంధమైన భౌతికమైన స్వస్థత. భౌతికమైన స్వస్థతలో కూడా రెండు విభాగాలు. అవేంటి? ఇన్నరు అవుటర్ కదా. మనకి బాహ్యంగా ఉన్నటువంటి కనపడే శరీరానికి ఉండేటటువంటి బలహీనతకు ఏం కావాలి? స్వస్థత కావాలి. లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఉన్నాయి, కనపడనివి. ఈ రెండు కలిపే, కానీ ఇందులో రెండు విభాగాలు. అదేంటంటే భౌతికమైన, బాహ్యమైన, అంతరంగమైన. అంటే ఏంటి? ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఉన్నాయి మనకు కనపడకుండా. మెదడు బయటికి కనపడుతుందా? గుండె కనిపిస్తుందా? ఊపిరితిత్తులు కనిపిస్తాయా? కిడ్నీలు కనిపిస్తాయా? లివర్ కనిపిస్తుందా? పేగులు ఎన్ని కనపడుతూ ఉంటే మనిషిని చూడగలమా? ఊహించుకోండి ఒకసారి. ఇవన్నీ బయటికి ట్రాన్స్పరెంట్గా కనపడుతూ అవన్నీ పనిచేస్తూ ఉన్న మనిషిని చూస్తే భలే ఉంటుంది కదా. ఒక్కడు ఉంటాడా దగ్గర? ఒక్కడు కూడా ఉండడు. కానీ మనందరం అలానే ఉన్నాం అనుకోండి, అలవాటు అయిపోద్ది. ఇదేంటి బాగానే ఉంది, మిషన్లన్నీ కలిసి పనిచేస్తున్నట్టు తిరుగుతున్నట్టే ఉంటుంది. కొన్ని యంత్రాలు కలిసి తిరుగుతున్నట్టు, ఊరికే కొంచెం మరీ లోతు వివరణలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. ఈ విభాగాలన్నింటిలో కూడా ఏం కలగాలి? స్వస్థత. ఇప్పుడు భౌతికంగా అన్నీ బాగానే ఉండొచ్చు, అంతర్గతంగా లోపల ఉన్నటువంటి విభాగాల్లో లోపం ఉన్నా కూడా ఏం కలుగుతుంది? అస్వస్థత కలుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అంతరంగ శుద్ధి, అంతరంగ స్వస్థత, ఇన్నర్ హీలింగ్ చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? స్వస్థత శరీరానికి అవసరమే, లోపల కూడా అవసరమే. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే అన్నిటికంటే ఆత్మ సంబంధమైన స్వస్థత, అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని బ్రోకెన్నెస్ అంటాం కదా. బ్రోకెన్నెస్ అంతరంగంలో విరిగిన స్థితి, నలిగిన స్థితి. మనుషుల జీవితాల్లో, హృదయాలలో, బ్రతుకులో ఎన్నోసార్లు అవమానాలు కలిగినప్పుడు, ఎన్నోసార్లు మనము సిగ్గుపడే పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే మనల్ని ఎవరైనా హేళన చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, నిందలు మోపినప్పుడు మన హృదయాలు ఏమవుతాయి? గాయపరచబడతాయి, హర్ట్ అవుతాయి. వూండెడ్ హార్ట్స్గా మనం బాగా నలిగిపోతూ ఉంటాం, వేదన పడిపోతాం, రగిలిపోతూ ఉంటాం. దానికి కూడా ఏం కావాలి? దానికి కావాలా స్వస్థత? అక్కర్లేదా? దేవుడు ఆ హృదయాన్ని ఆపరేషన్ చేసి బాగు చేయాలి. అది ఎటువంటి ఆపరేషన్ అంటే వాక్యం అనే ఖడ్గము ద్వారా ఆయన మెల్లనైన, చల్లనైన, ఓదార్చేటటువంటి, సమాధానం ఇచ్చేటటువంటి, ధైర్యపరిచేటటువంటి, బుజ్జగించేటటువంటి, మనలను ప్రోత్సహించేటటువంటి చక్కని మాటలు అనే ఔషధం చేత దేవుడు ఏం చేస్తాడు? హృదయాలకు కలిగినటువంటి గాయాలను ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థత చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? భౌతికమైన స్వస్థత కావాలి, లోపలున్న అంతరంగ అవయవాలకు స్వస్థత కావాలి, అందులోనూ అవమానపడిన హృదయానికి, గాయపడిన హృదయానికి స్వస్థత కావాలి. ఇటువంటి స్వస్థతలు మనము అనుభవిస్తున్నాం. మనందరికీ ఈ స్వస్థతలు అనుభవమే. ఇప్పుడు భౌతికమైన స్వస్థత
భౌతికమైన స్వస్థతలో ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా బలహీనత వచ్చినప్పుడు వాటికి స్వస్థత కావాలి. ఈ ఈ స్వస్థత కావలసిన కారణమైన రోగం, ఏ జబ్బు, ఏ బలహీనత, ఏ గాయం, ఏ నొప్పి ఉందో అది వస్తుంది, పోతుంది. ఉండిపోద్దా? వచ్చి పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది. అదేంటంటే మరి షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటి అవి కూడా దాని ప్రభావం మనిషిలో కనిపిస్తుంది, కనిపించదు. మనం గుర్తుపట్టి దాన్ని డిటెక్ట్ చేసి మందులు వాడుతున్నాంగా. అందుకని ఈ శరీర సంబంధమైన బలహీనత రోగాలు వస్తాయి, పోతాయి. అందుకని మనం ఎప్పుడు ఒకటి నమ్ముతాం, బోధిస్తాం. అదేంటంటే శరీర స్వస్థతల కొరకు దేవుని సన్నిధికి వెళ్ళటం, శరీర స్వస్థతల వల్ల నాకు బాగుపడ్డాను కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్నాను. తెలుసా ఈ అనుభవం? నేను స్వస్థత పడ్డాను కాబట్టి ప్రభువుని నమ్ముకున్నా. కరెక్టేనది? చాలామంది చెప్తారు, నేను పాటలు పాడటానికి వెళ్ళాను ఆ చర్చికి, అప్పుడు రక్షించబడ్డాను. నేను రోగంతో ఉన్నాను, స్వస్థత వచ్చింది కాబట్టి చర్చికి వెళ్ళాను. ఇవి అసలైన సిసలైన కారణాలే కాదు. దేవుని సన్నిధికి రావడానికి కారణాలు ఏమై ఉండాలంటే ఒకే ఒక ప్రధాన కారణం, మనము పాపములోంచి పరిశుద్ధపరచబడటానికి ఒకటే కారణం. దానికి మనలను ప్రోత్సహించింది ఏంటంటే దేవుని మాట, సువార్త అనేటటువంటి శక్తివంతమైన మాట మనలను దేవుని సన్నిధిలో రక్షణలోనికి నడిపించింది. పాప పశ్చాత్తాపము మనల్ని రక్షణలోకి నడిపించింది. దేవుడు మనలను క్షమించాడనేటటువంటి నిశ్చయత మనల్ని రక్షణలోనికి నడిపించింది. అందువల్ల స్వస్థతల మీద ఆధారపడి దేవుని సన్నిధికి రావటం, సంఘాలు డెవలప్ అవటం కాదు. స్వస్థత అనేటటువంటిది దేవుడు ఇవ్వటానికి వచ్చినవాడు. ఆయన స్వస్థత మనకు రకరకాలుగా, ఆయన ద్వారా మనకు స్వస్థత వస్తుంది. ఎట్లా అంటే ఆయన మాట ద్వారా స్వస్థత. ఏంటో మాట ద్వారా స్వస్థత. ఏమంటారు ఆయన చాలాసార్లు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, లేచి నడువు అని అంటారు మాటతో. అప్పుడేమవుతుందంటే తన మాటలోంచి జీవము విడుదల చేయబడి ఆ వ్యక్తిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత విడుదలైపోతుంది. రెండవది ఏంటంటే ఆయన కొన్ని చర్యల ద్వారా స్వస్థత చేస్తారు. నీ పరుపెత్తుకొని నడువు అంటారు. రెండోది ఏమంటాడు ఆయన? సిలోయం దాన్ని ఏమంటారు, భర్తిమయ్య అనేటటువంటి గుడ్డివాడు స్వస్థత పొందడానికి వచ్చినప్పుడు దేవుడు ఒక పని చేశారు. ప్రభు ఏం పని చేశారంటే ఒక క్రియ నేల మీద ఉమ్మివేసి అక్కడ దాన్ని బురదలా చేసి కళ్ళ మీద రాసి వెళ్ళి కడుక్కోమన్నారు. చాలామంది అక్కడ కొంతమంది వ్యసన పడ్డారు. ఇదేంటి, నీకు చూపు కలుగునుగాక అనేయొచ్చు కదా, ఈ క్రియ ఎందుకు? సిరియా సైన్యాధిపతి గెహాజీ ఉన్నాడు. ఎలీషా భక్తుని దగ్గరకు వచ్చేసరికి, ప్రవక్త దగ్గరికి వచ్చి స్వస్థత కొరకు ఒక ప్రాసెస్ చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? యోర్దాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు 7 మార్లు ఎందుకు ఇవన్నీ? ఆయన ఉన్నటువంటి ఆశ్రమంలోంచి, ఆయన ఉన్న నివాసంలోంచి గెహాజీ నయమాను నేను తప్పు చెప్పాను ఇందాక, కుష్ఠరోగి అయిన సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ వెంటనే వెళితే అయిపోయేది. తనకు పదవి, తన స్థాయి ఏమనిపించింది? అతనికి అడ్డుగా అనిపించింది, ఎబ్బెట్టుగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సహజంగా అప్పుడు ఇతను మునగటానికి వెళ్ళినటువంటి యోర్దాను నది నీళ్లు చాలా మురిగ్గా ఉండేవట. అదేంటి నన్ను ఇట్లాంటిది, ఎక్కడ నదులు లేవు ఆయన అక్కడ అంటాడు కదా. ఆయన ఏమంటాడు? ఎక్కడెక్కడ నదులు లేవా, ఈ నదిలోనే వెళ్ళమంటాడు ఏంటి? అప్పుడు ప్రాసెస్, స్వస్థత కొరకు దేవుడు ఒక పద్ధతిని కనుక తాను చేయటానికి ఉద్దేశిస్తే మనం ఏం చేయాలంటే దానికి యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఇదేంటి అదేంటి అని అడగకూడదు. మనం అడగటానికి లేదు. వ్యతిరేకించే స్వభావం కొంతమందిలో, లాజికల్గా ఆలోచించే స్వభావం. లాజికల్గా అంటే హేతుబద్ధతతో ఆలోచించటం, ఇది
ఎలా ఎందుకు చేయాలి? ఇలా చేయొచ్చు కదా ఆయన. హూ ఆర్ యూ టు క్వశ్చన్? మనం ఎవరం దేవుణ్ణి? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మనం అనంత జ్ఞాని ఆయన, మనం ఎవరమంట? అల్పులం అంట. గొట్టిపాటి గారు బ్రహ్మాండంగా రాశారు పాట. కొన్ని పదాలు అలాగా సెట్ అవుతాయి పాటలకి, భావగర్భితంగా ఉంటాయి. కొన్ని ఆయన మాట ద్వారా, కొన్నిసార్లు చూపు ద్వారా. లాజరు ఏమన్నారు? లాజరు బయటికి రా, మాట. కొన్ని క్రియలు, కొన్ని స్పర్శ ద్వారా. కొన్ని స్పర్శ ఎట్లాగా? రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ జీవితంలో బహుజన సమూహాలు ఉన్నప్పుడు తను ఒకటే దుర్గంధంగా ఉంది, ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, రోగం కుదరలా. ప్రభు దగ్గరికి వచ్చింది, ఎంతో విశ్వాసంతో వెళ్ళి ఆయన అంగీని ముట్టింది. వెంటనే ఏమైంది? ఆవిడకున్నటువంటి రక్తస్రావము ఆగిపోయింది, కట్టింది. నాయను విధవరాలి కుమారుడు పాడిల మీద తీసుకొస్తున్నారు ఎదురుగా. ప్రభు వెళ్ళి ఏం చేశారు? ఆ పాడిని ముట్టారు. ఏమైపోయారు? స్వస్థత వచ్చేసింది. దేవుడు స్వస్థపరిచే విధానాలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ అంతరంగ స్వస్థత అనేది కావాలి. అంతరంగ స్వస్థత. చాలా మార్లు దేవునితో సహవాసం చేస్తూ ఉండి కూడా ఆయన మాటను విశ్వసించలేకపోవటం, ఆయన చేసే అద్భుత కార్యాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు చూడలేకపోవటం, జరిగినా వాటిని గ్రహించలేకపోవటం, ఇది ఒక మానసిక అస్వస్థత. రోగమే కానక్కర్లా. దేవుని కార్యాలను గ్రహించలేనటువంటి హృదయం కూడా రోగిష్ట హృదయమే. దానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. కొన్ని వచనాలు మనం చూసుకుందాం మన ముందున్న 10 నిమిషాల్లో. దీనికి మూలమైనటువంటి వచనాన్ని మనము ఒకసారి చూసుకుందాం. చూడండి, మూలవాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం. తీసారా? పదిహేను 26వ వచనం. ఇరవై 22 నుంచి చదువుదాం. మీకు అందరికీ తెలిసిన ఇతివృత్తమే. 22 నుంచి చదవండి ఒకసారి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక. మారా అంటే ఏంటది? ఒక స్థలం. ఆ మారా నీళ్లు చేదైనందువల్ల ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు అంటున్నారు మోషేతో, మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతడికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇది మనకు జెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవా దేవుడు. స్వస్థపరచు యెహోవా దేవుడు అని ఇది ఆయన అంటున్న మాట. ఏమంటున్నారు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, జెహోవా రాఫా. ఆ తర్వాత చూసినప్పుడు అదే మరొక వచనం, ఇర్మియా పుస్తకము 17వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు
ఇర్మీయా పుస్తకం 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించడానికి నీవే కారణభూతుడు. అంటే మన నోట స్తుతులు ఉండటానికి కారణం ఎవరంటే దేవుడే. ఏం చేశారు దేవుడు అంటే, దేవుడు స్వస్థపరుస్తాడు. అందుకని మనకు అస్వస్థత వచ్చినప్పుడు ఏ దిగులు పడనక్కర్లా, స్తుతి చేయడానికి రెడీగా ఉండాలి. అస్వస్థతకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట? అస్వస్థతకి స్తుతికి మధ్య ఏముంది? స్వస్థత ఉంది. అస్వస్థతకి స్తుతికి మధ్య ఏముంటుంది? స్వస్థత ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మనము బలహీనమయ్యాం, ప్రార్థన చేశాం, ప్రభు ఏం చేశారు? స్వస్థపరిచారు. స్వస్థత పొందుకుని మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి స్తుతిస్తున్నాం. కృతజ్ఞత ఉన్నవాళ్ళు అయితే స్తుతిస్తారు. కృతజ్ఞత లేని వాళ్ళు ఏం చేస్తారు? సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం చివరి వరకు ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థనలు పెట్టుకోరు. కృతజ్ఞతా కూటాలు ప్రార్థనలు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే, దేవుడు చేసిన మేలులు అనుభవిస్తాం, అవసరమైనప్పుడు బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుడు మేలులు చేస్తారు, ఏం చేస్తాం? మేలులు పొంది ఊరుకుంటాం. నెక్స్ట్ జరగవలసింది ఏంటి? జిహ్వా ఫలములను దేవునికి అర్పించాలి. ఏంటవి? స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ. ఒక్కళ్ళేనా? కుటుంబంతో, సంఘంతో, సమాజంతో కలిసి దేవుడు చేసిన మేలులకు, స్వస్థతకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందువల్ల మనము ఏం చేయాలంటే, రోగమునకు స్తుతికి మధ్య ఏముంటుంది? స్వస్థత, దేవుని స్వస్థత ఉంటుంది. అందుకని స్వస్థత నువ్వు పరచు ప్రభు, నేను స్వస్థత పొందుతా. దేవుడు స్వస్థపరిస్తే ఆ స్వస్థతను ఎవడు ఆపలేడు. దేవుడు రక్షిస్తే ఆ రక్షణను ఎవరు కూడా అడ్డుకోలేరు. 103వ కీర్తన, 103వ సంకీర్తన 3వ వచనం నుంచి 5వ వచనానికి చూసినప్పుడు ఇక్కడ 5 విషయాలు ఉంటాయి. ఇక్కడ 5 విషయాలు ఏంటంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. 1, ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇది జెహోవా రాఫా. సంకటములన్నీ కుదర్చటం, మనకున్న ఇబ్బందులు, మనకున్న బలహీనతలు, మనకున్న నొప్పి, మనకున్న వేదన, మనకున్న ఆవేదన, హృదయములో ఉన్న గాయము, హృదయములో ఉన్న వేదన, గాయము. చాలామందిలో ఉన్న బలహీనత ఏంటంటే, దేవునిని ఎరగక ముందు, దేవుని సన్నిధికి రాకముందు ఉన్న గాయాలను మాన్పు ప్రభువా అని వాళ్ళు అడగరు. రక్షణానుభవంలో ఉన్నా నేను వచ్చేసానంటారు, కానీ సాక్ష్యాలకు నిలబడినప్పుడు కొన్నిసార్లు అవి గుర్తొస్తాయి. హృదయాలు గాయపరచబడినవి గుర్తొస్తాయి. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో ఆ రోజే నీ హృదయంలో ఉన్న గాయాలు కూడా ఏమైపోయినాయి? మానిపోయినాయి కదా. మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే, మనిషికి ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటంటే, అది ఎంతమంది చెప్పారో నాకు తెలియదు, కానీ నేను ధ్యానించినప్పుడు అనిపించింది, మనిషికి దురదొచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరు అడిగి నీదే దురదొస్తే గోక్కోవాలని చెప్తున్నారు. దురదొచ్చినప్పుడు గోక్కుంటే ఏమవుతుంది? అది గాయమైపోద్ది. అంతేనా కాదా? తప్పు చెప్తున్నా అనుకున్నారేంటి? దానిలోనే మనం ఏమైపోతామంటే, పదే పదే ఆ బాధనే జ్ఞాపకం చేసుకొని ఏమవుతుంది? హృదయంకు లక్షణం కృంగిపోతూ ఉంటుంది. మన గాయాలను మనమే రేపుకుంటూ ఉంటాం. ఒకళ్ళు ఎప్పుడో తెలియక దెబ్బ కొట్టారు, దానివల్ల నువ్వు నష్టపోయావు. ఆ బిడ్డను నువ్వు క్షమించేసావు, అయిపోయింది. కానీ మనిషి నైజం ఏం చేస్తుందంటే, ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, నువ్వు ఆ రోజు ఒక దెబ్బ కొట్టుండకపోతే నాకు ఈ జబ్బు వచ్చి ఉండేది కాదు. కన్నో కాలో పోయింది, ఎవరో కొట్టారు, పొరపాటును కొట్టారు, అయిపోయింది, క్షమించేసావు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చెప్తావు, ఆ పనికి మాలింది చూడపట్టకుండా, ఆ పనికి మాలినోడు పొడి చేశాడు కంట్లో, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇదే
ఏంటది కెలుక్కుంటాం అంటాం మనం మన భాషలో. అది కూడా పోవాలి, అది కూడా పోవాలి. ఏమంటాడు ఆయన? నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు. అంటే కోమాలలోకి వెళ్ళిపోయినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, భౌతికంగా చెప్తున్నా, ఆత్మీయంగా కూడా మనము మృతతుల్యమైపోయినప్పుడు, మృతులుగా ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనలను ప్రభువు తిరిగి, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. అంటే ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని ఆయుష్ను పొడిగిస్తున్నాడు. కృపను కరుణను మన మీద కురిపింపజేసి, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఇన్ని కార్యాలు యెహోవా రాఫాగా చేస్తాడు గనుక ఆయన మనకు స్వస్థపరిచే దేవుడు. ఆ తర్వాత కీర్తనల పుస్తకం 147వ సంకీర్తన 3వ వచనంలో చూసినప్పుడు, మనము దేవునికి స్తోత్రము గానము చేయుట ఏం మంచిది పాట ఉంది కదా, ఆ పాటే 147వ కీర్తన. 147వ కీర్తనే ఆ పాట. అందులో గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. ఆయనే యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. నా దేవుడు స్వస్థపరిచేవాడు, నీ దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయడమే కాకుండా గాయాలను మారుపుతాడట. అంతేకాకుండా నూతన నిబంధనలోను పాత నిబంధనలోను రెండింటిలో కూడా మనకు కనపడేటటువంటి ఒక కామన్ వాక్యం ఒకటి కనపడతా ఉంటుంది. మనం చూడండి ఒకసారి, యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చెప్పండి అందరు నాతో కలిసి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు మొదటి పత్రికలో కూడా 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇదే వచనం కనపడుతుంది. ఏంటంటే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాం. ఆయన గనక గాయములు పొందకపోతే, ఇవి ప్రవచనాత్మకంగా చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యాగమును గూర్చినటువంటి వచనం. అంతేకాకుండా దేవుడు స్వస్థపరిచే విషయాలు ఇంకొకటి చెప్పాల నేను. అదేంటంటే, పరలోకములో గర్వించినటువంటి ఆ లూసిఫర్ అపవాదిని దేవుడు ఏం చేశారు? భూమి మీదకు పడద్రోసినప్పుడు, నెట్టివేసేసినప్పుడు వాడి సైన్య సమూహములు వచ్చి ఆకాశ మండలం వాయుమండలంలో సంచరిస్తూ నరులైన వారిని దేవునికి వ్యతిరేకంగా వారిని ఇబ్బందులు పెడుతూ వారిని నరకం పాలు చేయాలని వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, దయ్యపు శక్తుల చేత పీడింపబడే వారిని దేవుడు స్వస్థపరిచాడు. దయ్యపు శక్తుల నుంచి కూడా స్వస్థత కావాలా? మరి ఇప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి చేతబళ్ళు చేసేవాడిని పిలిపించి స్వస్థత చేస్తున్నాం అనరే, ఏమంటారు? విడిపించడం అంటారు ఏంటబ్బా? ఇది ఎక్కడ భాష తెలీదు. బుర్ర లేదు వాళ్ళకి కాదు. ఎప్పటి నుంచో ఈ మాటను అలవాటు చేసిన మన పూర్వీకులైన కొంతమంది తిక్కల ముత్తాతలు ఉన్నారు కదా. ఎవరాళ్ళు?
భయం వేస్తుంది ఏంటి? వాళ్ళు లేరు, చచ్చిపోయారు, గొడవే లేదు. మా ముత్తాతను చూడలేదు నేను. తిక్కల ముత్తాతలు ఏం చేశారంటే కొన్ని రాంగ్ పద్ధతులు నేర్పేశారు. ఏంటంటారు దాన్ని? కాదు, వదిలించటం, తర్వాత ఇంకోటి ఏదో అంటారండి, కరెక్ట్ మాట చెప్పలేం మీరు. ఇంకా ఏదో ఏదో గుర్తు రావట్లే. ఇవి అది అంటారు, స్వస్థత అంటారు. కానీ ఎప్పుడైతే ఈ మనిషి మనస్సును స్వాధీనం చేసుకొని మనిషిని ఇబ్బందులు పెడుతూ నలకొట్టిందంట. ఒక చిన్న కుర్రవాడిని దెయ్యం బట్టి పిల్లని అల్లాడించేస్తూ ఉంటుంది. అప్పుడు ఇట్లా చేసేటప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన స్వస్థపరిచే పద్ధతుల్లో దానిని గద్దించి, ఏమంటారంట, గద్దింపుతో. కొన్నిసార్లు గద్దింపు అవసరం. మనకు మాట చాలు కదా, పాపం నుంచి దుర్మార్గత నుంచి మార్పు చెందడానికి మనకు ఏం సరిపోద్ది? మాట సరిపోద్ది. మన నానుడు ఉందిగా మన లోకంలో సామెత, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. కానీ దేవుడు మనలను మళ్ళించడానికి, పాపం నుండి, శాపం నుండి, దుర్మార్గతుల నుంచి మళ్ళించడానికి దేవుడు నెమ్మదిగా చెప్తే వింటలే ఎవరు. దేవుడు ఏం చెప్పాల్సి వస్తుంది? గద్దించాల్సి వస్తుంది. ఎవరిని గద్దిస్తారు దేవుడు? సహజంగా సాతాను దెయ్యపు శక్తులను గద్దిస్తుంటే దేవుడు మనల్ని కూడా దెయ్యాలను గద్దించినట్టు గద్దించాల్సి వస్తుంది. ఎంత ఎంత అవమానం కదా. మనం ఒక్క మాటకు ఏమైపోవాలి? ఒక్క మాటకు లొంగాలి, లోబడాలి. ఒక్క మాట చాలు. కానీ మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 100 సార్లు, ఆయుష్కాలం అంతా అయిపోతున్నా కూడా ఒక్కడు లోబడ్డు. ఏం చేయాలి? దేవుడు గద్దించాలి. సర్ప సంతానమా అన్నాడు. ఎవరు? యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇచ్చేటట్టు యోహాను. ఆ మైకులు లేవుగా, ఆ లోయలో ఆ నది ఒడ్డున కేకలు పెడుతుంటే దడదడ పుట్టేసింది అందరికి. ఎవడరా బాబు, ఎప్పుడు చూడలేదు, విచిత్రంగా ఉన్నాడు, పైన షర్ట్ ఏం వేసుకోలేదు, నడుముకు మాత్రం తోలు కట్టుకున్నాడు, భలే ఉన్నాడు, జులపాలు వేసుకొని భలే కేకలు పెడుతున్నాడు, దద్దరిల్లిపోతుంది. సర్ప సంతానమా అని కేకలు పెట్టాడు. గద్దింపు అవసరమైంది. ప్రభువారు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులారని గద్దించాల్సి వస్తుంది. దెయ్యాలను గద్దించాల్సింది పోయి మనుషులను గద్దించేటట్టు చేసుకున్నారు. అందుకనే లోబడే పిల్లలు ఒక మాటకే మనం ఎలా ఉండాలి? లోబడే పిల్లల్లా ఉండాలి. అర్థమైందా? సో మత్తయి సువార్త 17:18 కానీ ప్రభు గద్దించారు దెయ్యాలను. ఆ తర్వాత మార్కు సువార్త 16:18 వచ్చేప్పటికీ, నేను ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. మార్కు సువార్త 16:18 వచ్చేప్పటికీ ఎంత ఆధిక్యత అంటే, ఆ స్వస్థపరిచే దేవుని శక్తిని, దయ్యపు శక్తులను గద్దించే దేవుని శక్తిని, సర్పములను ఎత్తిపట్టుకునే శక్తిని, విషపూరితమైనవి త్రాగినా ప్రమాదం జరగకుండే ఆ శక్తిని దేవుడు ఏం చేశారంటే ఆయనలోంచి మనకిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేశారు? ఆయన స్వస్థపరిచే శక్తిని మనకిచ్చారు. మీకు తెలుసో లేదో, క్రైస్తవుని నోటి మాట స్వస్థపరుస్తుంది తెలుసా? ఎంత శక్తి ఇచ్చాడంటే దేవుడు. మార్క్స్ వార్త 16:18 పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురు. దేవుని జనాంగమైన మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఆయన జెహోవా రాఫాగా ఉన్నప్పుడు మనలను కూడా తన శక్తి చేత నింపి మనకు కూడా స్వస్థపరిచే ఆ భాగ్యాన్ని ప్రభు మనకు ఇచ్చారు. అందుకే మన మాట ఎలా ఉండాలంటే, మన మాట నిర్మాణాత్మకమైనదిగా, మన మాట ఆదరించేదిగా, మన మాట వాళ్ళను గొప్ప చేసేదిగా, మన మాట స్వస్థత కలిగించేదిగా. వాడు స్వస్థ చిత్తుడై వెళ్ళను అని ఉంటుంది కోచాట. స్వస్థ చిత్తుడు అంటే ఏంటంటే బాగుపడిన మనస్సు కలిగిన వాడు కదా. నేను ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఏం కావాలి? వాటికి స్వస్థత కావాలి. సో జెహోవా రాఫా అనే పేరు ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆయన మనలను స్వస్థపరిచే దేవునిగా, మనకు కూడా స్వస్థత చేసే శక్తినిచ్చే దేవునిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలను మన వినికిడిలో ప్రభు ఈ 18వ రోజు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, జెహోవా రాఫా అనగా స్వస్థపరిచే దేవునిగా మమ్మలను ఏ విధంగా, ఎన్ని రీతులుగా, భౌతికంగా, ఆత్మీయంగా, భౌతికంగా
లోపల బయట ఈ విధంగా తాకిడి ద్వారా, మాట ద్వారా, గద్దింపు ద్వారా, స్పర్శ ద్వారా మీ జీవమును మాలో ప్రవహింపచేసి స్వస్థతనిస్తున్న దేవా, చివరికి మృతులైన వారిని కూడా పాడి ముట్టి స్వస్థపరిచిన మీ శక్తి ఎంతో గొప్పది కనుక తండ్రి, మేము మా బలహీనతలలో, ఎటువంటి బలహీనతల్లోనైనా మీ మీద ఆనుకొని ఆధారపడి యెహోవా రాఫా అయిన మీ ద్వారా పరిపూర్ణ స్వస్థతను పొందుకొనున్నట్లు కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.